అంటే అనిపిస్తదా అక్క? అందరేం మంచిగా డబ్బులు సంపాదించుకుంటుర్రు, మంచిగా అది జేస్తున్నారు, రాజకీయంలోకొచ్చి మేమేంటి ఇట్లా అని ఎప్పుడన్నా అనిపించిందా అట్లా? అట్లేం అనిపియలేదు గానీ, మా డ్యాడీ కొంచెం సంపాదించుంటే బాగుండేది. మనం వేరే పొజిషన్‌లో ఉండేవాళ్ళం కదా అనిపించింది. ఓకే. సో, ఈయన పేరు చెప్పుకొని చాలా మంది సంపాదించినారు. నేను తప్పనట్లేదు. హ్మ్. కాకపోతే మనకంటూ ఉండుంటే మనం ఈ పొజిషన్‌లో ఉండేవాళ్ళం కాదు కదా! ఇంకొంచెం బెటర్‌గా ఉండేవాళ్ళం. కానీ ఎవరిని అడిగినా గూడా శంకరన్న ఆశీర్వాదం అని జెప్తారు మళ్ళా. శంకరన్న అదే మమ్మల్ని చాలు కదండీ! ఆశీర్వదించిండు. అది చాలు. శంకరన్న త్రూల్నే శంకరన్న ఆశీర్వదించడం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామని జెప్తారు. చాలా అంతకన్నా ఎక్కువొద్దు. వాళ్ళు బహిరంగంగా వచ్చి మైకులు పట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనసులో ఉంటే చాలు. మేము ఆశించం గూడా. నేను గూడా ఆశించా. ఇది చెప్పడం వాళ్ళకి ఉంటే చాలు అంతవరకే. వి డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. నేను అప్పుడు ఆళ్ళకి హెల్ప్ చేసినా, నాకు మేయర్ అప్పుడు ఈళ్ళు హెల్ప్ చేసేది ఉండే, ఈళ్ళు పైసలు తెచ్చియలే అని గూడా మేము ఎప్పుడు అనుకోలే. ఆ థాట్ గూడా ఎప్పుడు రాలే. ఎందుకు వాళ్ళు మన వల్ల బాగుపడ్డారు. వాళ్ళు మన పేరు చెప్పుకుంటున్నారు అంటేనే చాలు. మనకి ఇంకేం ఎక్స్‌ట్రా అవసరం లేదు. ఓకే. అంటే ఇంకా ఈ రాజకీయాలలో కొనసాగాలనుకుంటున్నారా? 100% నేను లేకపోతే ఎట్లా అండి? ఆ! నాలాంటి నిజాయితీ నాయకురాలు ఒక్కరన్నా ఉండాలి కదా! ఏంటి నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? ఉంటా టార్గెట్ ఏం లేదు. ఏదొచ్చినా చేస్తా. అంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఎట్లా చూడొచ్చు? పొజిషన్ ఉంటే ఇంకా మంచిగా చూస్తారు. లేకపోతే ఇట్లే గట్టిగా స్ట్రాంగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతాం. హ్మ్. అంటే ఎందుకు ప్రజలంటే మీద అంత ప్రేమ? ఎందుకు ప్రజాసేవ చేయాలనేది? నేను పుట్టింది జవహర్‌నగర్. నేను జవహర్‌నగర్ నాతో పాటే జవహర్‌నగర్ ఎదిగిందని నేను అనుకుంటా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక బస్సు ఉండేదండి 22C అని చెన్నపురంకి అంతే. లేదు. నేను పెరుగుతూ వచ్చినా, నేను డెవలప్ అవుతున్నా. మా జవహర్‌నగర్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది. డెఫినెట్‌గా జవహర్‌నగర్‌లో ఆ డంపింగ్ యార్డ్ తీసేసి ఇప్పుడు నా ఇల్లు మంచిగా ఉండాలని మనం అనుకుంటాం కదా! నేను కూడా నా జవహర్‌నగర్ మంచిగా ఉండాలనుకుంటా అంతే. బాగా కాపీ కొడుతున్నారు శంకరన్న మాటలన్నీ. అంటే బ్లడ్ సేమ్ కదా! వచ్చేస్తది అంతే. ఓకే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెక్స్ట్ ఏమన్నా హామీ ఇచ్చిందా? ఏమి ఇవ్వలే. హామీ అంటే టికెట్ అట్లానా? అట్లేమి ఇవ్వలేదు. బట్ నేను ఫైట్ చేస్తా. నాలాంటి వాళ్ళకి ఇవ్వకుంటే ఎట్లా? నేను డెఫినెట్‌గా ఫైట్ చేస్తా. హ్మ్. హ్మ్. టికెట్ సాధించుకోవాల్సిందంటారు. కంపల్సరీ మరి. ఓకే. అట్లీస్ట్ ఒక్కరన్నా ఉండాలి కదా! జనాల కోసం పోరాడతానికి. అది నేనే అవును. అయ్యి ఉండాలని నేను అనుకుంటున్నా అంతే. ఓకే. జవహర్ నగర్ అంటే మొత్తం పేద ప్రజలే. అక్కడ చుట్టుపక్కల ఏరియాల నుంచి, జిల్లాల నుంచి అక్కడికి ఉపాధి కోసం వచ్చినోళ్ళు గదా! యెస్. సో, ఇప్పటికి వాళ్ళకు భూములకు ఒక పట్టాలు గాని, దానికొక ఏమంటారు? మేము ఇది మా భూమి అని ఫీల్ అయ్యేటట్టు లేదక్కడ. అవును. ఇంకెంతకాలం ఇట్లనే? అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రభుత్వాలు చాలా మారుతున్నాయి కానీ, అవును. వాళ్ళను కనీసం ఇది మీ గూడే మీరు కట్టుకోండి. మీకు పట్టాలు ఇస్తున్నాం. కొన్ని ఏదో మొన్న వంచినట్టుర్రు. కానీ అంతటి రాలే. ఎవ్వలు ఎప్పుడొచ్చి కూలగొడతారో కూడా తెలవది. ఈ భయంతో బతుకుతున్నారు. అవును. ఎందుకిట్లా? అంటే ఫస్ట్ అసలు జవహర్ నగర్ అంత పెద్దగా అవ్వడానికి కారణం మేబీ దేవేందర్ గౌడ్ ఇచ్చిన పట్టాలు. అవి బేస్ చేసుకొని జవహర్ నగర్‌లో చాలామంది పేద ప్రజలు కూడా వచ్చి నివసించారు. ఎప్పటికైనా మాకు పట్టాలు వస్తాయని ఒక ఇంటెన్షన్‌తో. మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టాలు పంచినారు. 58, 59 జీవో అప్లై చేసిన వరకు కొంతమందికి అయితే డెఫినెట్‌గా వచ్చినాయి. ఇవ్వలేదు అనే ఫ్యాక్ట్ నేను డినై చేయొద్దు. బికాస్ ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మంచి చేసే చెప్పాల్సిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది. అయితే ఇంకా చాలా వరకు ఉండే అది పెండింగ్‌లో పడిపోయినాయి. అంటే కొంతమంది ఎలక్షన్ల ముందు మాకు పట్టాలు ఇచ్చిన్నారు అనే అట్లా విమర్శలు అనేది వస్తుంది. ఇంకా మేబీ వచ్చుంటే బాగుండేది. బట్ ఇప్పుడు మేము ఈవెన్ ఎంపీగా రేవంత్ రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎలక్ట్ అయ్యారు ఎంపీలాగా. సో ఆయనకు డెఫినెట్‌గా జవహర్ నగర్ గురించి ఐడియా ఉంది. అవును. సో ఇప్పుడు ఈవెన్ పేద ప్రజలకు ఇల్లు అనే విషయంలో కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది కాకుండా రాజీవ్ స్వగృహ కూడా అక్కడ ఇంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు మా 28 డివిజన్లోనే ఉన్నాయి. అవి కూడా టేకప్ చేయమని మేము రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. లెటర్ ఇవ్వడం జరిగింది. పేద ప్రజలని డెఫినెట్‌గా ఆయన దృష్టిలో ఉంచుకొని డెవలప్మెంట్ అనేది మాకు ఇంకొంచెం బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంపీ లాగా ఒక పోరాడే తత్వం అనేది వాయిస్ ఆయనకి మేబీ మేడ్చల్ ప్రజలు కొంచెం ఎక్కువగా ఇచ్చారు. మల్కాజ్గిరి మేడ్చల్ వాళ్ళ వల్లనే ఆయన ప్రశ్నించే గొంతు ఆయన డెఫినెట్‌గా ఆయన అది గుర్తుపెట్టుకుంటారు. సో మా వరకు అయితే మాకంతా ఇప్పుడు ఏదైతే క్రమబద్ధీకరణ అదంతా ఉందో కూడా అది ఆయన దృష్టిలో ఉంది. కాకపోతే అది ఫేజ్ వైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు జవహర్ నగర్‌లో పని చేసుకొని బతికేది. ఇప్పుడు ఎక్కువ మొత్తం రియల్ ఎస్టేట్ ఎక్కువ అయిపోయింది అందులో. ఎక్కువ మాఫియా నడుస్తుంది అని చెప్పేసి బయటకొచ్చినటువంటి వార్త. వాస్తవమేనా? అంటే మాఫియా అంటే అమ్మిన ప్లాట్లు అమ్మి అట్లా చేసేటోళ్ళు మాఫియానే. మిగతా వాళ్ళైతే వాళ్ళు వాస్తవంగా ఆర్మీ వాళ్ళ దగ్గర ల్యాండ్ కొని పేద ప్రజలకి అమ్ముతున్నారు.
సో అది పెద్ద మాఫియా కాదు కానీ కొంతమంది చీటర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్లనే మా జవహర్ నగర్‌లో పేరు ఖరాబ్ అయితుంది. అట్లాంటి చీటర్స్ ఇప్పుడు ఇంకా చాలా అటువంటి వాళ్ళు ఎక్కువ ఎక్కువైపోయారు. అవుతున్నారు. మొత్తం అదే అది అయిపోతుంది కదా అంటే ఒక ఇప్పుడు నార్మల్‌గా ఒక వెంచర్ చేసినారు. ఒకరికి అందులో 10,00,000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి. అమ్మినోడికి అమ్మితే 20,00,000 మళ్ళీ సార్లు అమ్మితే 40, 50, 30 అట్లా మనం ఎందుకు చేయొద్దు? ఆయనని ఏం చేయగలుగుతారు? మనల్ని ఏం చేస్తారని ఒకరిని చూసి ఒకరు అట్లా అవుతున్నారేమో గానీ మాక్సిమం అయితే చాలా తక్కువ మంది ఉంటారు. అట్లా ఉండేవాళ్ళు చీడ పురుగులను వాళ్ళని కొంచెం తీసేస్తేనే బెటర్. ఎలిమినేట్ చేయాలి మా జవహర్ నగర్ నుంచి. కానీ జవహర్ నగర్‌లో ఎక్కువ క్రైమ్ జరుగుతుందని విన్నాం. ఎక్కువ క్రైమ్ అంటే అదేమైపోయింది అంటే ఎక్కడెక్కడో బీహార్ డిఫరెంట్ స్టేట్స్. ఇప్పుడు జవహర్ నగర్ అంటే మినీ ఇండియా. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది రెంట్‌కి అఫోర్డబుల్ ప్రైసెస్‌కి రెంట్స్ వస్తున్నాయి కదా అని క్రిమినల్స్ కూడా అట్లా తయారవుతున్నారు. కానీ జవహర్ నగర్ సెటిల్ అక్కడ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరు క్రైమ్ చేసే అంత సీన్ లేదు. ఎవరు చెయ్యరు కూడా. మన ఇల్లుని మనం ఎందుకు చెడగొట్టాలనుకుంటాం. బట్ ఏమైపోతుంది అంటే అక్కడ ఉండే కొంతమంది రెంట్‌కి వచ్చేవాళ్ళు ఇట్లా బీహార్ వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, నాట్ జస్ట్ బీహార్. వాళ్ళు ఏంటి అంటే రెంట్‌కి వచ్చి ఉండడం, అట్లా గంజాయి కొంచెం అట్లా అనేది జరుగుతుంది జవహర్ నగర్‌లో. యాహ్! నెక్స్ట్ మిమ్మల్ని భవిష్యత్తులో ఎట్లా చూడబోతున్నాం? అంటే ఇంతకన్నా స్ట్రాంగ్‌గా చూస్తారు. పొజిషన్ నేను చెప్పా. హ్మ్. బట్ ఇంతకన్నా స్ట్రాంగ్ అయితే డెఫినెట్‌గా చూస్తారు. ఓకే. థ్యాంక్ యూ అక్క. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా చక్కని విషయాలు వివరించినందుకు. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ పాడ్‌కాస్ట్. చూస్తూనే ఉండండి. బీఆర్‌కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.